కాంగ్రెస్ పార్టీలో పక్కోడెవడో వచ్చి పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో వాళ్ళే చాలు లొల్లులు పెట్టుకోనికి కొట్టుకోనికి. ఏంది పిల్ల ఒక్క పరేగా అంత పెద్ద మాట అన్నావు అని చూస్తుర్రా? అవునులా, కాంగ్రెస్ పార్టీల వర్గ పోరు గట్లనే ఉంది. మళ్ళా నమ్ముతలేరా? అయితే ఈ వీడియోని చూడురి, అప్పుడు మీరేమంటారో చూస్తా. అబ్బబ్బబ్బా, ఏం లొల్లి ఏం లొల్లి, చెవులు గిల్లు మనబట్టినాయి. ఎవ్వలకెవ్వలు తగ్గుతలేరుగా. ఆగో, స్టేజ్ మీద ఉన్నోళ్ళు లొల్లి ఆపమని మైకులో ఎంత మొత్తుకున్నా అలా దేకని కూడా దేక్తలేరు. పాపం ఆడున్నోళ్లకు లొల్లి నాపలేక దమ్ము దమ్ము అయ్యిర్రు. ఇంతకు ఏమిటికొచ్చిన లొల్లిదంటే ఏదో బయట పాటోన్ కోసం వచ్చిన పంచాది కూడా కాదట. సొంత పాటోళ్ళకే ఒగలంటే ఒగలకు వడక టైం వచ్చిందని గిట్లలో దిగిర్రు. బంజారా హిల్స్ లేక్ వ్యూ అయిన నియోజకవర్గ స్థాయి సభల దానం నాగేందర్ వర్సెస్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నట్టు అగ్గి రాసుకుందట. ఇంకేముంది, ఎమ్మెల్యే కంటే మీ కార్పొరేటర్ ఏమన్నా ఎక్కువనా అని దానం నాగేందర్ దిక్కోలు. ఎంత ధైర్యం ఉంటే మా కార్పొరేటర్నే తక్కువ చేస్తారా అనుకుంటా కార్పొరేటర్ దిక్కోలు లొల్లికి దిగిర్రు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు, ఆడ కింద ఉన్నోళ్ళు ఎంతమంది ఆపుర్రా ఆపుర్రా, వచ్చిన పని కానీర్రా అని మొత్తుకున్న ఆపకుట కార్యమంతా లొల్లి లొల్లి చేసిర్రు. ఇట్లా మరేమిట్లా వచ్చిన లొల్లో తెలియదు కానీ పోటాపోటీగా నినాదాలు చేసుకుంటా ఒర్రిర్రు రెండు దిక్కుల అనుచరులు. ఎంత ఆపమన్నా ఆపకపోయేసరికి శిశిషి ఏం మనుషులు రావారి, ఇంత కూడా రీతిరివాయి పాడుగాలేదు, చల్ నేను వెళ్ళిపోతా ఇడికెళ్ళని ప్రోగ్రాం నడుమిట్లనే వెళ్ళిపోయిండు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. ఈ వీడియోలు ఇప్పుడు అందరు ఫోన్లలో చేరేసరికి మీ ఇజ్జత్ దియనీకే పక్కోని చేతికి మట్ట అంటాల్సిన అక్కర్నే లేదు. మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు. ఇట్లా మీ దాంట్లో మీకే సక్కగలేదు. మీరా రాష్ట్రాన్ని పాలిస్తుంది. కాంగ్రెస్ లీడర్ల నడుమ లొల్లులు ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయని మల్లోపారు నిరూపించారు కదా అనుకుంటే ఎక్కిరిస్తురు తెలంగాణ పబ్లిక్ అంతా. ఇది చూసినాక అహ్మదాబాద్ లో విమానం కూలి 240 మందికి మీదనే జీవిడ్చిరు. ఒక్కడంటే ఒక్కడే పానాలతో బయటపడ్డాడు. చూద్దామన్నా గుర్తుపట్టకుండా కాలి మషయిర్రంతా. శవాలు కూడా గుర్తుపట్టని తీరుగాయి ఇంటోళ్ళంతా ఆడనే కుప్ప కూలిపోయి రోధిస్తుర్రు. అంత పెద్ద ప్రమాదంలా ఒక్కటి మాత్రం ఇంత కూడా మషంటకుంట దొరికింది. అసలు ఎంత చిత్రమో చూడురే. అసలు ఇంతవరకు ఏడ జరగని కనీ విని ఎరగని వింత ఒకటి బయటపడ్డది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలా. టేకాఫ్ అయిన జర్రసేపటికే మెడికల్ కాలేజీకి గుద్దుకొని ఏడి కాడికి కూలిపోయి కాలి బూడిదయిందంతా. మనుషులైతే గుర్తుపట్ట రాకుంటనే కాలిపోయిరు. అంత ఘోరంలా శ్రీకృష్ణుని భగవద్గీత మాత్రం ఎట్లా బయటపడ్డదో చూడుర్రి. మీది అట్ట జర చినిగిపోయింది కానీ లోపల మాత్రం ఇంత కూడా డ్యామేజ్ కాకుండా బయటపడ్డది. ఒక్క అక్షరం కూడా షెల్లా చెదురు కాలేదు. ఎంతటి వింతనో కదా. దీన్ని చూసిన ప్రతి ఒక్కరు అవాక్కైతురు. ఇప్పుడు మనుషులు అసొంటోలే శర్మం గాలిపోయి పానాలు ఇడ్చిరు. అసొంటిది కాగితాల బుక్కుకు ఏం కాలేదంటే ఏమనుకోవాలి? దీన్ని ఎట్లా ఆలోచన చేయాలి? దేవుని సృష్టిలా ఎన్నో వింతలు చూసినాం గాని ఇసొంటి వింతను చూస్తామని కలలు కూడా ఊహించలే. ఆ భగవద్గీతకు ఏం కానట్టే అందులున్న మనుషులకు కనీసం చిన్న పిల్లలైన పానాలతో బయటపడితే అయిపో దేవుడా, జర్రంతనైనా జాలి చూపియాలనిపించలేదా నీకు అని కుత్కెలు గూలవడంగా ఏడుస్తుర్రు చచ్చిపోయిన వాళ్ళ ఇంటోళ్ళు. మరి ఈ ప్రమాదం ఎట్లయిందో అనేది బయట పెట్టినాకనే అస్సలు నిజాలు తెలుస్తాయి. ఇక అదే పని మీద ఉన్నారట ఆఫీసర్లు కూడా. ఇక ప్రమాదం గురించి అస్సలు నిజాలు ముందే బయటపడతాయి.